డియర్ స్టూడెంట్ చిల్డ్రన్ అండ్ మై డియర్ పేరెంట్స్, ఈరోజు మనతో సాయి కృష్ణ అనే ఒక గేట్ టాపర్, అంటే రీసెంట్గా అనౌన్స్ చేసిన గేట్ 2024లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ ద్వారా 10th ర్యాంక్ వచ్చింది. హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ హీఈస్ అవర్ రీసెంట్ క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్ ఇన్ హైదరాబాద్ కొత్తపేట బ్రాంచ్. సో ఈరోజు మనము సాయి కృష్ణ యొక్క విజయ గాథ, అంటే తను ఎలా ఈ స్థాయికి వచ్చాడో తెలుసుకుందాం. సాయి, బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు లక్ష్మీ సాయి కృష్ణ ఎర్రు, మా ఊరు తెనాలి. నేను నా స్కూలింగ్ మొత్తం నేను తెనాలిలో ఫినిష్ చేశాను అంటిల్ 10th. ఇంటర్ నేను విజయవాడ ఫిడ్జిలో చదువుకున్నాను. అంటే గుంటూరు జిల్లా? తెనాలి గుంటూరు జిల్లా సార్, విజయవాడ ఫిడ్జి కృష్ణా జిల్లా. ఓకే. నెక్స్ట్ నేను నా బీటెక్ బీటెక్ ఈజ్ అన్ ఐసీపీ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్. నేను ఆ ప్రోగ్రాంలో భాగంగా 3 సంవత్సరాలు జేఎన్టీయూ కాకినాడలో చదువుకున్నాను. అండ్ 1 సంవత్సరం నేను స్వీడన్లో BTH అనే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. అండ్ నాకు అక్కడ వాళ్ళు మాస్టర్స్ చేసుకోవడం కూడా అవకాశం ఇచ్చారు. బట్ నేను అది ఆఫర్ తీసుకోకుండా ఇండియాకి తిరిగి వచ్చి నేను ఇక్కడ ఏఎస్లో జాయిన్ అయ్యి మళ్ళీ గేట్కి సాధన చేసి ఒక 5 to 6 months ఇక్కడే ఉండి సాధన చేసుకొని గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఎమ్ హియర్ ఇన్ ద ఇంటర్వ్యూ సార్. సాయి కృష్ణ, ఇప్పుడు వీటిని ట్విన్నింగ్ ప్రోగ్రామ్ మీద అంటారు. స్వీడన్లో కూడా 1 year చేసావు కదా, మంచి భవిష్యత్తు ఉంటుంటుంది విదేశాలకు పోతే అని చాలా మంది కలలు కంటుంటారు కదా. మరి నువ్వు అది వదులుకొని ఇక్కడ రావడంలో అంటే ఎందుకు అలా రావాలనిపించింది? ఎస్ సార్, చాలా మంది ఇప్పుడు కూడా దెర్ ఇస్ ఎ ఫ్రెంజీ, ఇలాగా ఫారెన్కి వెళ్ళాలి, మంచిగా సంపాదించుకోవాలి, మంచి లైఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి అక్కడ అని వెళ్తున్నారు. బట్ హ్యాపీనెస్ అనేది కూడా ఒక మెజర్ ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళాక మనం ఇండియాకి దూరంగా ఉండి మనం ఎంతవరకు ఉండగలం, ఇలాంటివి కూడా మనం గాజ్ చేసుకొని ఉండాలి సార్. అండ్ ఆల్సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఇండియా ఎన్విరాన్మెంట్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్కి నాకు తెలిసి కూడా చాలా మంది అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. నాలాంటి వాళ్ళు తిరిగి రాగలుగుతున్నారు, కొంతమంది రాలేక అక్కడే ఉండిపోతున్నారు. బట్ కేవలం అక్కడ లైఫ్ స్టాండర్డ్స్ అండ్ మనీ మాత్రమే కాదు, ప్లీజ్ మెజర్ యువర్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ యువర్ హెల్త్ వెన్ యు ఆర్ ఇన్ అదర్ కంట్రీస్. అది నేను చెప్తాను సార్. మీరు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మీ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. హెల్త్ చాలా ముఖ్యం, ఆల్సో మీ హ్యాపీనెస్, ఈ 2 ముఖ్యంగా చూసుకోవాలి. అండ్ నాకు అక్కడ పర్టికులర్గా టెలికమ్యూనికేషన్ అనేది ఇట్స్ ఏ వెరీ చాలా మంచి ఫీల్డ్ సార్. టెలికమ్యూనికేషన్ అక్కడ చాలా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎరిక్సన్, వోల్వో, స్కానియా ఎక్సెట్రా. కానీ నాకు ఎందుకో ఎలక్ట్రానిక్స్లో నాకు ప్యాషన్ ఎక్కువ అనిపించింది. అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అంత ఎక్కువగా జాబ్స్ ఇవ్వట్లేదేమో. ఇండియాలో ఇప్పుడు మంచి ఎలక్ట్రానిక్ జాబ్స్ వస్తున్నాయి, మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. నేను ఇక్కడ ఎందుకు రాకూడదు, ఇండియాలో హ్యాపీగా ఇండియాలో ఉండి నాకు తెలిసిన ప్లేస్లో ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను వెనక్కి రావడం జరిగింది సార్. వెనక్కి వచ్చాను అండ్ వెంటనే ఏస్లో జాయిన్ అయ్యాను అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐ గాట్ ఎ గుడ్ ర్యాంక్. ఓకే. సో మీరు జస్ట్ బీటెక్ 2023 పాస్డ్ అవుట్? ఎస్ సార్, లాస్ట్ ఇయర్. అంటే జస్ట్ ఫ్రెష్ స్టూడెంట్ అనాలా? ఓకే. ఇప్పుడు మీకు 10th ర్యాంక్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు మీ ఇమీడియట్ గోల్ పబ్లిక్ సెక్టర్లో జాయిన్ అవ్వాలనా, లేదా ఒక మంచి ఐఐటి లేదా ఏదైనా టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్లో చేరాలనా, ఏంటి మీ? నేను ఇంకా యాక్చువల్గా ఇంకా నిర్ణయించుకోలేదు సార్ ఏమి అక్కడ దాని గురించి. బట్ నాకు ఎందుకో ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, అవకాశం చాలా బాగుంది కాబట్టి మంచి ఐఐటీలోకి వెళ్ళి మంచి ఐఏఎస్సి కానీ లేదా మంచి ఐఐటి బొంబాయి, మద్రాస్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి VLSI ఇలాంటి మంచి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇలాంటి మంచి డొమైన్స్లో చేసుకొని ఫ్యూచర్లో ఇండియా యొక్క సెమీకండక్టర్ సూపర్ పవర్ అనే గోల్లో ఒక భాగం అవ్వాలని నా కోరిక సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మీరు ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ కొత్తపేట హైదరాబాద్ బ్రాంచ్లో కోచింగ్ తీసుకున్నారు కదా, మీ క్లాసెస్లో అంటే మీ సార్ల ప్రోత్సాహం ఎలా ఉండేది ఇన్ ద క్లాస్ రూమ్? ఎస్ సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ క్లాస్ రూమ్ చాలా డిఫరెంట్ సార్. మామూలు మన బీటెక్ క్లాసెస్ లాగా చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండదు సార్. వాళ్ళు ఒక 5 hours 6 hours సెషన్ తీసుకున్నారు అంటే అందులో ఒక 2 hours అట్లీస్ట్ వాళ్ళు జనరల్ టాపిక్స్ మాట్లాడతారు, మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి, ఫన్నీగా ఉంటారు, జోక్స్ వేస్తారు, అంతా చాలా అసలు అట్లా కోచింగ్ వెళ్ళినట్టే నాకు ఎప్పుడు అనిపించలేదు సార్. ఒక్కరోజు కూడా నేను ఈవెన్ ఒక్క సండేస్ కూడా ఎప్పుడు వాళ్ళు హాలిడేస్ ఇవ్వలేదు సార్. బట్ నాకు ఎప్పుడు అసలు అలా నాకు స్ట్రెస్ఫుల్ అయినట్టుగా అలా అనిపించలేదు సార్. రోజు హ్యాపీగా వెళ్తాను, హ్యాపీగా వస్తాను, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ సార్. అండ్ ఆల్సో టీచర్స్ డౌట్స్ క్లియరెన్స్ కానీ లైక్ మధ్యలో ఇప్పుడు క్లాస్ చాలా సీరియస్గా చెప్తున్నప్పుడు నాకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే ఆపేసినా కూడా ఏమంటారు సార్ అక్కడ టీచర్స్, ఆపేసి నా కోసం ఒక 10 minutes 15 minutes స్పెండ్ చేసి వాళ్ళు దే విల్ మూవ్ ఆన్ సార్. అంత ఇంటరాక్టివ్గా ఉంటారు. ఈవెన్ ద స్మార్ట్ క్లాసెస్ దే ఆర్ యూజింగ్. అంటే ఈ రోజుల్లో మనకి ఈవెన్ విజువలైజేషన్కి యానిమేషన్స్ కానీ అవన్నీ చేతితో గీసేదానికన్నా మనకి స్క్రీన్ మీద చూపిస్తే మనకు విజువలైజేషన్ వెంటనే బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది సార్. అలాంటి విజువలైజేషన్స్ వాడడం కానీ. అండ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ ఇంకా చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. లైక్
అందరికి పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, చాలా మంది ఎక్కువ మంది ఉంటారు సార్ క్లాసెస్ కోచింగ్ అంటే. ఎక్కడో లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకేమో అక్కడ కనిపించకపోవచ్చు సార్ బోర్డు మీద. బట్ మాక్సిమం అందరు పెద్ద పెద్దగా రాస్తారు. బట్ స్క్రీన్ మీద రాసినప్పుడు ఏమైందంటే అక్కడక్కడ స్క్రీన్ పెడుతున్నారు సార్ వెనకమాల కూడా. జూమ్ అవుతుంది. అక్కడ స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. వెనకమాల కూర్చున్న వాళ్ళు కూడా స్క్రీన్ లో చూసుకోగలుగుతున్నారు. సో అలా 2 ways లో మనకి చాలా బెనిఫిట్ గా ఉంది సార్. సో టెక్నాలజీని వాడారు. డౌట్ క్లియరింగ్ అనేది ఎలా చేసేవాళ్ళు, అంటే ఒక క్లాస్ రూమ్ లోనైనా బయటగానా ఏ విధంగా? చాలా విధాలుగా చేసేవాళ్ళు సార్. క్లాస్లో మనం ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్తారు సార్. క్లాస్ అయిపోయినాక ఒక గంట సేపు అయినా వాళ్ళు బ్రేక్ తీసుకోకుండా అయినా మాకు చెప్పే వెళ్ళేవాళ్ళు సార్. ఎంతమంది వస్తే అంతమంది, అంటే గుంపులుగా వచ్చేస్తారు సార్. 100 మంది అలాగా డౌట్స్ ఉన్న వాళ్ళు. 100 మంది వస్తే 100 మందికి ప్రతి ఒక్కరికి చెప్పి పంపించేవాళ్ళు సార్. అండ్ మనం బయట వాళ్ళకి ఫ్రీ టైంలో మనం వెళ్ళి వాళ్ళు టీ తాగుతూ వెళ్ళినా సరే వాళ్ళు టీ తాగకుండా మాకు చెప్పి పంపిస్తారు పైకి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా. అండ్ మేము వాట్సాప్ వాళ్ళ నెంబర్స్ మాకు పర్సనల్గా అడిగితే షేర్ చేస్తారు కూడా. వాట్సాప్లో నేను వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు వెంటనే క్లారిఫై చేస్తారు. అండ్ మన ఏఎస్ ఆన్లైన్ యాప్లో ఫ్రెష్ చాట్ ఉంది. ఫ్రెష్ చాట్లో మనం పెడితే విత్ ఇన్ 24 hours మనకి డౌట్ క్లారిఫై చేస్తారు సార్ కంపల్సరీ. ఈవెన్ నా ముందే మా టీచర్స్ చాలా మంది మధ్యలో బ్రేక్లో కూడా వీలైనంత వరకు వాళ్ళ క్లాసెస్ మధ్యలో బ్రేక్లో కూడా మెసేజ్ చూసి చేస్తూ ఉంటారు క్లాసెస్, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా అలాగా. వెరీ గుడ్. సో మరి టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీరు రాసే వాళ్ళ ఎగ్జామ్స్? ఎస్ సార్, నేను టెస్ట్ సిరీస్ చాలా ఎక్కువగా వాడుకున్నాను సార్ చెప్పాలి అంటే. ఈవెన్ నా క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా రాత్రి ఇంటికి వచ్చాక రూమ్కి వచ్చాక 8 o'clock 9 o'clock కూడా నేను చాలాసార్లు టాపిక్ వైజ్ టెస్ట్లు చిన్న 45 minutes అట్లాంటివి రాస్తూ ఉండేవాడిని సార్ క్లాసెస్ టైంలో. సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు ఇవి మాత్రం సిలబస్ నవంబర్ ఎండింగ్ అయిపోయింది సార్. డిసెంబర్ జనవరి టైం ఉంది సార్ నాకు ప్రిపరేషన్కి. డిసెంబర్ మొత్తం నేను సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాశాను సార్, సబ్జెక్ట్ వైజ్గా. జనవరిలో మాత్రం ఫుల్గా మాక్ టెస్ట్లు సార్, 28 మాక్ టెస్ట్ వరకు రాశాను సార్. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ 28 మాక్ టెస్ట్ వరకు రాశాను వితౌట్ ఎనీ గ్యాప్ సార్. మధ్యలో లాస్ట్లో కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఈవెన్ గేట్ వెళ్ళే ముందు రోజు కూడా ఎగ్జామ్ రాశాను సార్ నేను మాక్ టెస్ట్. అండ్ నాకు గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే లైక్ నేను ఒక మళ్ళీ ఏఎస్ వాళ్ళు ఇచ్చిన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాస్తున్నానేమో అన్నంత ఫ్రీగా నేను రాయగలిగాను సార్ అక్కడ. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. స్ట్రాటజీ నాకు బాగా అర్థమైంది సార్. 3 hours ఎలా మేనేజ్ చేయాలి, టఫ్గా పేపర్ ఇస్తే ఎలా స్ట్రాటజీ ఉండాలి, ఈజీగా పేపర్ ఇస్తే స్ట్రాటజీ ఎలా ఉండాలి. అండ్ ఏఎస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంది అంటే గేట్ క్వశ్చన్లకి చాలా దగ్గరగా మనం గేట్ ఎగ్జామ్ రాస్తున్నట్టే వచ్చే ఫీలింగ్, ఆ ప్లాట్ఫామ్ కానీ అంతా చాలా బాగుంటుంది సార్. అండ్ ఈ డిసెంబర్లో నేను ఏం చేసామంటే ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయడం, ఒక 3 daysలో సబ్జెక్ట్ రివైజ్ చేయడం, ఆ సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ రాయడం, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయడం, అట్లాగా మొత్తానికి ఒక 80% ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నేను కవర్ చేయగలిగాను సార్ మొత్తం. ఓకే. ఆన్లైన్ టెస్ట్లో కొన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టేవాడివి సొల్యూషన్ ఉంటుంది, బట్ నీవు ఏ విధంగా వాటిని రెక్టిఫై చేసుకునేవాడివి? ఎస్ సార్, ఖచ్చితంగా మనం ఎప్పుడు 100కి 100 తెచ్చుకోలేము సార్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయినా ఏ ఎగ్జామ్ అయినా కూడా ఒక 50 to 80 రేంజ్లో ఉండేవి సార్ నా మార్క్స్ ఎప్పుడు. సమ్ టైమ్స్ 89 వచ్చిన రోజులు ఉన్నాయి, సమ్ టైమ్స్ 60, 62 రేంజ్లో కూడా ఉంటాయి సార్ మార్క్స్. సో ఖచ్చితంగా అక్కడ మనం మిస్టేక్స్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్. మిస్టేక్స్ చేస్తే ఇంకా మంచిది సార్. మనం మిస్టేక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ మళ్ళీ రివైజ్ చేసుకోగలుగుతాం. మనం ఆ మిస్టేక్ సంబంధించిన కాన్సెప్ట్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది సార్ ఖచ్చితంగా. సో మనకు అక్కడ రివిజన్ కూడా ఎక్స్ట్రా రివిజన్ అవుతుంది సార్ రాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయడం వల్ల. సో మార్నింగ్ టెస్ట్ రాసామంటే ఆఫ్టర్నూన్ ఒక 2-3 hours ఆ పేపర్ని అనలైజ్ చేయడానికి స్పెండ్ చేసి దెన్ మిగతా టైంలో ఆ కాన్సెప్ట్స్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం, అట్లా ఐ యూజ్డ్ ప్లాన్ సార్ డిసెంబర్ జనవరిలో. ఓకే. షార్ట్ నోట్స్, మైక్రో నోట్స్ అంటుంటారు, ఇలాంటిది ఏమైనా తయారు చేశారా మీరు? ఎస్ సార్, ఇప్పుడు మాకు ఈసీ బేసికలీ స్మాల్ సిలబస్ సార్ కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. ఒక 10 subjects ఉన్నాయి సార్ మొత్తం, టు బీ ప్రిసైజ్ 10 subjects అదే 10 షార్ట్ నోట్స్ ఉన్నాయి సార్. నాకు కోచింగ్ టైంలో కొన్ని డేస్ హాఫ్ డేస్ ఉండేవి, కొంచెం వెళ్ళే కొద్దీ ఫుల్ డేస్ ఫుల్ టైం పడింది. సో ఆ హాఫ్ డేస్ ఉన్నప్పుడు ఏం చేసామంటే ఈ రోజు చెప్పినందుకు ఈ రోజు షార్ట్ నోట్స్ అయిపోతుంది సార్. అట్లాగా కొన్ని సబ్జెక్ట్స్ నేను క్లాస్ రూమ్కి వచ్చిన ఫినిష్ చేశాను షార్ట్ నోట్స్. కొన్ని మిగిలిపోయినాయి కదా సార్, అవి నేను డిసెంబర్లో రివైజ్ చేసినప్పుడు రాసుకున్నాను షార్ట్ నోట్స్. సమ్హౌ డిసెంబర్ ఎండింగ్ కల్లా షార్ట్ నోట్స్ అనేది రెడీ సార్ విత్ మీ. సో ఆ షార్ట్ నోట్స్ ని ఒక 3-4 times అట్లీస్ట్ ఇప్పుడు అట్ దిస్ పాయింట్ నేను ఒక 10 times రివైజ్ చేస్తుంటాను సార్ ఈ షార్ట్ నోట్స్ ని. అంటే వేరే ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కానీ వీటి కోసం అట్లా షార్ట్ నోట్స్ చేతిలో ఉండడం వల్ల ఏంటంటే గేట్ ఒకదానికే కాదు సార్, మనకి వేరే ఎగ్జామ్స్ ఏమైనా వచ్చినా ఆర్ గేట్ ముందు రోజు ప్లాన్ చేసుకున్నా. నా సజెషన్ ఏంటంటే సార్, కొంతమంది ఏమనుకుంటారంటే షార్ట్ నోట్స్ రెడీగా ఉంది కాబట్టి గేట్ ముందు ఒక రోజు ఆ షార్ట్ నోట్స్ మొత్తం చూద్దాం అనుకుంటారు సార్. కానీ షార్ట్ నోట్స్ ఇట్ సెల్ఫ్ ఒక హ్యూజ్ సిలబస్ సార్ అది, షార్ట్ నోట్స్ ఒకటే. సో దానికి కూడా ఒక 4-5 days ప్లాన్ చేసుకొని గేట్ ముందు ఒక 4-5 daysలో ఫినిష్ చేసుకోవడం బెటర్ సార్ షార్ట్ నోట్స్ని కూడా. బట్ సమ్హౌ 3-4 రివిజన్స్ షార్ట్ నోట్స్ చేసుకుంటే గేట్ టైంకి మనకి ఒక మినీ చిప్లో ఉన్నట్టు ఉంటుంది సార్ బ్రెయిన్. ఇంకోటి వర్చువల్ క్యాలిక్యులేటర్ అండ్ గేట్ క్యాలిక్యులేటర్ అంటారు కదా, దీన్ని బాగానే ప్రాక్టీస్ చేశారా మీరు ముందు నుంచి?
ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మనకి గేట్ క్యాలిక్యులేటర్ సేమ్ సార్, గేట్ ఎగ్జామ్ As it is ఉంది. యాస్టీస్ ఉంటుంది సార్. కాకపోతే కొంచెం ఇక్కడ మన మౌస్తో కొంచెం ఫ్రీగా ఉంటుంది. గేట్ ఎగ్జామ్ టైంలో అక్కడ సెంటర్లో మౌస్ అదే సెంటర్ మౌస్ ఎలా ఉంటుందో కొంచెం డిఫరెన్స్ వస్తుంది సార్. బట్ క్యాలిక్యులేషన్ వెంటనే ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది వెంటనే మనకి అసలు గ్యాప్ లేకుండా మనకి చేతులు వెళ్ళిపోతాయి సార్. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాం కాబట్టి, ఎందుకంటే 28 టెస్టులు రాశాను అండ్ సబ్జెక్ట్ వైజ్ చాలా రాశాను, టాపిక్ వైజ్ చాలా రాశాను, అన్నింటిలోనూ క్యాలిక్యులేటర్ వాడాను ప్రతిరోజు. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో టెస్ట్ రాస్తూనే ఉండేవాడిని, రోజు ఏదో ఒకటి ఏదో టెస్ట్ అలా కూడా రాస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు ఏదో ఒకలాగా క్యాలిక్యులేటర్ వాడుతూ ఉంటాం. ఈవెన్ మన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా క్యాలిక్యులేటర్ మన దగ్గర క్యాషియో క్యాలిక్యులేటర్ లాంటి చాలా ఉంటాయి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్. అవి చాలా ఈజీగా ఉంటాయి వాడడానికి. కానీ ఈ క్యాలిక్యులేటర్ని మన ఫోన్లో కానీ మన సిస్టంలో కానీ మనకు దొరుకుతాయి సార్, వేరే వాళ్ళు ఇచ్చేవి కూడా. అవి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఇవి వాడుతూ ఉంటే ఇంకొక స్టేజ్కి వచ్చాక మీరు ఆ క్యాలిక్యులేటర్ వాడడం మర్చిపోయి ఇదే వాడతారు సార్ మీరు ఫైనల్గా. అప్పుడు మీకు ఇంకా ఎగ్జామ్ టైంలో అసలు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్టడీ మెటీరియల్ ఏజ్ నుంచి ఇస్తారు, అదే టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, బిట్స్ అండ్ బైట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మెయిన్గా ఈ మెటీరియల్ మీరు ఎలా వాడుకున్నారు? సార్ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏసీలో చాలా ఎక్కువ మెటీరియల్ ఇస్తారు సార్. చాలా ఎక్కువ ఇస్తారు. దాంట్లో ఒక 70% 100% కవర్ చేస్తే అసలు సూపర్ సార్, ఇంకా వాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. బట్ నేనైతే ఒక 70% వరకు కవర్ చేయగలిగాను. గుడ్ థింగ్ ఈజ్ వాళ్ళు క్లాస్ చెప్తున్నప్పుడే టెక్స్ట్ బుక్స్ వరకు కవర్ చేస్తారు సార్ టీచర్స్, ప్రాబ్లమ్స్ అన్ని. మనం వర్క్ బుక్స్ మాత్రం ఒక హాఫ్ డే టైం ఉంటే కోచింగ్ అయ్యాక వర్క్ బుక్ ఫినిష్ చేసేసి ఈజీగా ఏ రోజు కాదు ఫినిష్ చేసుకోవచ్చు కంఫర్టబుల్లీ వాళ్ళు చెప్పే సిలబస్కి. సో అట్లాగా మనకి సెల్ఫ్ ప్రాక్టీస్ అయిపోతుంది వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ల దగ్గర. అండ్ ఆల్సో ఏస్ వాళ్ళు ఇచ్చిన PYQs 33 years ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు విత్ సొల్యూషన్స్. కాకపోతే ఆ సొల్యూషన్స్ చూడకుండానే మనం సాల్వ్ చేసుకోగలం సార్. నేను PYQs ఎలా చేశానంటే వీలైనంత వరకు క్లాస్ రూమ్ టైంలోనే అయినంత వరకు PYQs ఫినిష్ చేశాను సార్. అప్పటికప్పుడు ఈ వర్క్ బుక్ చేసామని టెక్స్ట్ బుక్లు క్లాస్లో అయ్యేది, మళ్ళీ PYQs కూడా చేసామండి సార్ టైం దొరికినప్పుడల్లా. వీలైనంత వరకు అంటే కొన్ని సబ్జెక్ట్ ఇక్కడ ఫినిష్ అవ్వగలిగితే తర్వాత మనకు కొంచెం టఫ్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం దొరికింది PYQs. అందుకని నేను కూడా క్లాసులో చేస్తే సపోజ్ బ్రేక్ లో చేసావు, నెక్స్ట్ సెషన్ చాలా ఈజీ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. అప్పటిదప్పుడు చాలా మంది స్టూడెంట్ చేసేది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అంతా వింటారు, రంగురంగుల పెన్సిళ్లతో రాసుకోవడం, ఎప్పుడో సిలబస్ అంతా అయిపోయాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పటికంతా పోయి ఉంటుంది, అసలు మెమరీ మొత్తం పోయి ఉంటుంది. అలా కాకుండా ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు, అంటే టెక్స్ట్ బుక్ చేస్తే వర్క్ బుక్ క్వశ్చన్స్ అదే రోజు చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదే రోజు చేసుకుంటే కన్సాలిడేట్ అవుతుంది, రివిజన్కి ఈజీ అవుతుంది. అంతే కదా? ఎగ్జాక్ట్లీ సార్. రైట్. సో ఇంకా జూనియర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కొందరు చేరతారు, చేరిన సెకండ్ ఇయర్ ఇట్లా ఉంటుంది. వాళ్ళకి ప్రిపరేషన్, గేట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది? గేట్కి ప్రిపరేషన్కి మీకు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే అంత మంచిది సార్. ఈవెన్ ఫస్ట్ ఇయర్లో, అంటే ఫస్ట్ ఇయర్కి మీకు ఇంకా కోర్ సబ్జెక్ట్స్ ఏమి రావు కాబట్టి సెకండ్ ఇయర్లో ఎక్కువ మంది మా ప్రొఫెసర్స్ కానీ మీరు కానీ ఏస్లో కానీ సెకండ్ ఇయర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్. సెకండ్ ఇయర్లో ఇమీడియట్గా స్టార్ట్ చేయగలిగితే మీకు ఎక్కువ టైం దొరుకుతుంది సార్. థర్డ్ ఇయర్లో ఒకసారి రాస్తారు ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ కోసం. ఫోర్త్ ఇయర్ టైంకి అసలు మీకు చాలా మంచి ఎక్స్పోజర్ టైం దొరుకుతుంది సార్. కానీ స్టార్ట్ చేశాక ఏంటంటే అకాడమిక్స్లో పడిపోయి ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. టైం దొరక్క, లేకపోతే సండే స్పెండ్ చేయలేక అట్లాగా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు సార్. కానీ ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలంటే కొంచెం ఎర్లీగా మొదలెడితే, కొంచెం ముందే మొదలెడితే, రోజు కొంచెం 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 చేసుకుంటా ఒక 1 or 2 1 and 1.5 yearలో సిలబస్ ఫినిష్ చేసేసుకోవచ్చు సార్. సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్లో కానీ ఎలాగైనా సరే చేసుకుంటే వీళ్ళకి PYQs ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది సార్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ టైమ్స్లో. సో ఎంత ఎర్లీగా మొదలెడితే అంత మంచిది. అండ్ ఆల్సో నెగ్లెక్ట్ చేయకుండా రోజు కొంత టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఓన్లీ సండేసే చేస్తాను ఇట్లా లిమిటెడ్గా ఉండకుండా కొంచెం ఎక్కువ టైం తీసుకొని అదే రోజు కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతా వెళ్ళడం మంచిది సార్. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఒక ఎత్తు, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రిపరేషన్ ఒక ఎత్తు, మళ్ళీ గేట్ ప్రిపరేషన్, మళ్ళీ సెమిస్టరు. స్టూడెంట్లు నలిగిపోతున్నామని కొందరు అంటారు కదా, ఎట్లా వీటిని కోపప్ చేయాలి? ఎస్ సార్. మెయిన్లీ ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి మనకి ఇబ్బంది అవుతుందంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అప్పుడు ప్లేస్మెంట్స్ రావడము, దానికి ప్రిపరేషన్ ఇవ్వడం, కాలేజెస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి సార్. అందుకే మనం కనుక సెకండ్ ఇయర్లో బేసిక్గా ఫ్రీగా ఉంటారు సార్ స్టూడెంట్స్ కొంచెం కంపారిటివ్లీ. సెకండ్ ఇయర్లో అప్పుడే కోర్ సబ్జెక్ట్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, కొంచెం టైం కూడా దొరుకుతూ ఉంటుంది సార్ వాళ్ళకి. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే వాళ్ళు సిలబస్ కనుక ఫినిష్ చేసుకోగలిగితే తర్వాత సిలబస్ ప్రెషర్ ఉండదు మన మీద. అప్పుడు మనం PYQs వాటికి టైం దొరికినప్పుడు చేసుకుంటూ ఉండడం. అండ్ ఆల్సో దీనికి కూడా ప్లేస్మెంట్ కూడా టైం ఇవ్వచ్చు సార్. కానీ నా సజెషన్ ఏంటంటే గేట్ నెగ్లెక్ట్ చేయకపోతే మీకు అసలు ప్లేస్మెంట్ కూడా పని ఉండదు సార్. గేట్లో మంచి ర్యాంక్ వస్తే మీకు ఆబ్వియస్లీ దాని నుంచి వచ్చే ఆపర్చునిటీస్, కోర్ కంపెనీస్ లో కూడా ప్లేస్మెంట్స్ పెరిగినాయి. నాకు ఎలా తెలుసు అంటారు, ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ మనదే. సో ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ లో కోర్ ప్లేస్మెంట్స్ పెరుగుతున్నాయి. అక్కడ కోర్ డొమైన్ సబ్జెక్ట్స్ మీద టెక్నికల్ రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉంటున్నాయి. అంటే గేట్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా
కోర్ ప్లేస్మెంట్స్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ నేను డైరెక్ట్ చూసాను ఈ మధ్య అది మన కాలేజీలో. ఎగ్జాక్ట్లీ ఓకే, వెరీ గుడ్ సాయి కృష్ణ. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? జస్ట్ ఏమనుకోతే చెప్పండి. సార్ మా ఫాదర్ ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు సార్ ఇప్పుడు, ARTDS అని, యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అని. సో ఇట్స్ బేసికల్లీ ఫర్ రూరల్ డెవలప్మెంట్. అక్కడ లోకల్గా ప్రోగ్రామ్స్ తీసుకోవడం గవర్నమెంట్ దగ్గర నుంచి వాటిని చేయడం అలా చేస్తారు సార్. మా మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. ఒక మధ్యతరగతి కుటుంబం అనుకుంటాను నీది. Yes, sir. ఒక మధ్యతరగతి పిల్లలకి, దిగువ మధ్యతరగతి, మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మా బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నాతో పాటు ఉండే వాళ్ళందరూ నేను చూసి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానీ లేదా వేరే అదర్ రీజన్స్ వల్ల కానీ వెంటనే డబ్బులు అవసరం అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేదా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన నెసిటీ రావచ్చు. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు సార్. వాళ్ళు టాలెంట్ ఉన్నా లేకపోయినా కాంప్రమైజ్ అయిపోతున్నారు. కాంప్రమైజ్ అయిపోయి తక్కువ డబ్బులకి ఏదైనా జాబ్ వస్తుందేమో, ప్లేస్మెంట్ వస్తుందేమో చూసుకొని ప్లేస్మెంట్కి వెళ్ళిపోతున్నారు సార్. కానీ దానివల్ల రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రీసెర్చ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి గేట్ కూడా మంచి ఆపర్చునిటీ. బట్ గేట్ అనే కాదు, రీసెర్చ్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ గివ్ ఎ ఛాన్స్. ప్లీజ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ క్యాపబుల్. అంటే ట్రై టు పేరెంట్స్ కన్విన్స్ చేసుకోవడం కానీ, ఫండ్స్ ఎలాగైనా మీరు అడ్జస్ట్ చేసుకోవడం కానీ చేసి గేట్ ప్రిపేర్ అయ్యి గేట్ మంచిగా రాసుకొని, వన్స్ గేట్ అయ్యిందంటే మేజర్ మిస్కన్సెప్షన్ ఏంటంటే సార్, గేట్ వల్ల ఓన్లీ ఎంటెక్ మాత్రమే వస్తుంది అని అనుకుంటారు సార్. కానీ గేట్ వల్ల కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి సార్. వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకవేళ ఏమైనా డిఫరెంట్గా ఉన్నా కూడా గేట్ నుంచి మనకి ఇంకా మంచి, వీళ్ళకి వచ్చే ప్లేస్మెంట్ కన్నా మంచి జాబ్స్ వస్తాయి సార్ అక్కడ నుంచి, PSUస్లో కానీ అవి. సో వీళ్ళు గేట్ రాసి దే హ్యావ్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ మంచి ఆప్షన్ సార్. అలా కాకుండా వీళ్ళు ముందే కాంప్రమైజ్ అయిపోయి దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దెమ్ సెల్స్. అదే 3 లక్షలు, 3.5 లక్ష, 4 లక్షలు, 2 లక్షల ప్యాకేజీలకు కూడా చూస్తాను. మంచి మేధావు లాంటి పిల్లలు కూడా ఇంకొకసారి ఆ ప్లేస్మెంట్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు. ఎస్ సార్. అంతే, జాయిన్ అయిపోతారు. ఇంకా ర్యాట్ రేస్ అంటారు కదా, ఆ సముద్రంలో ఈదుకుంటూ పోతున్నారు. మంచి సలహా ఇచ్చావు సాయి కృష్ణ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.